మనం ఎప్పుడైనా ఫొటోస్ దిగినప్పుడు ఆ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళు మధ్యలో రావడం ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తిని మనం ఎరేజ్ చేయడానికి ప్లేస్టోర్లో మనకు హ్యాండీ ఫోటో రీటచ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. దాన్ని స్టార్ట్ బటన్ టచ్ చేయండి. తర్వాత మనకి ఇందులో రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. మిగతా వాటి గురించి తర్వాత వివరిస్తాను. క్విక్ రిమూవ్ టచ్ చేసి తర్వాత మనం గ్యాలరీలోకి వెళ్ళి మనకి ఏదైతే ఫోటో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఉదాహరణకు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అనుకుందాం. మిగతా వాళ్ళందరినీ మీరు డిలీట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అందులో వేరే వ్యక్తులు ఎవరైనా సడన్గా ఫోటో దిగుతుంటే మధ్యలో వచ్చిన వాళ్ళని రిమూవ్ చేయడానికి ఈ యాప్ మీకు పనికొస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్విక్ ఇరేజ్ అనే రబ్బర్ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. క్విక్ బ్రష్ను టచ్ చేయండి. తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయితే మీకు వద్దనుకుంటున్నారో దాని మీద మీరు ఇలా సింపుల్గా టచ్ చేయండి. చూసారా ఎంత బాగా వెళ్ళిపోయిందో. బ్యాక్గ్రౌండ్ కూడా ఇరేజ్ కాదు. మిగతా యాప్స్లో ఏంటంటే ఆ పర్టికులర్ ఫోటోను ఇరేజ్ చేసినప్పుడు ఆ ఫోటో వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఇరేజ్ అయిపోతుంది. ఇందులో అలాంటి ఆప్షన్ ఉండదు. ఈ సైడ్కి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళని కూడా తీసేద్దాం. చూడండి, ఇక్కడ కూడా ఒకరు ఉన్నారు కదా, వారిని తీసేద్దాం. కావాలంటే దీన్ని మళ్ళీ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఇది జూమ్ ఇన్ చేసుకొని మధ్యలో ఉన్న వ్యక్తిని కూడా మనం మెల్లగా టచ్ చేస్తే అతను కూడా ఇరేజ్ అయిపోతాడు. కావాలంటే మనం బ్రష్ సైజుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయండి. అది మీ దాంట్లో సేవ్ అయిపోతుంది.